నమస్కారం. DG6 న్యూస్ కు స్వాగతం, సుస్వాగతం. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మా ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. వికారాబాద్ జిల్లా పరిధిలోని పులక్చర్ల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కళాశాల TTWR లో విద్యా ప్రమాణాలు, వసతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం చిన్న సమస్యలు మినహా ఈ గురుకుల కళాశాలలో ఓవరాల్ గా విద్యా బోధన మరియు పాలన అంతా చాలా అద్భుతంగా సాగుతుంది. దీనిపై ఆ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారి మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా దగ్గర ఇప్పుడు నేను ఒక FAC ప్రిన్సిపల్గా ఉన్నాను. తర్వాత వైస్ ప్రిన్సిపల్గా జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్ వినయ్ కుమార్ సార్ ఉన్నారు. ఒక డిప్యూటీ వార్డెన్ ఉంటారు. ఆ డిప్యూటీ వార్డెనే పిల్లలకు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది ఇది వండించడం, చేయడం, 3 పూటల తినిపించడం అన్నీ ఆయనే చూసుకుంటారు. వాళ్ళది కూడా 3 నెలలకు ఒకసారి రొటీన్ సార్. వాళ్ళు 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సీనియర్ ఎవరో ఆ టీచర్ లెక్చరర్ వస్తారు. మళ్ళీ ఆయన ఒక 3 మంత్స్ చేస్తారు. కాబట్టి ఇది ఏంటంటే మన గురుకులం కాబట్టి అన్ని ప్రిన్సిపల్ చూసుకోలేరు కాబట్టి మన దాంట్లో ఈ విధంగా డిప్యూటీ వార్డెన్ అని, హౌస్ మాస్టర్స్ అని, ఒక వైస్ ప్రిన్సిపల్ అని ఇలా పెట్టారు. ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ సమస్యలు ఏమీ లేవు. కాబట్టి ఒక లెక్చరర్ లేరు, వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. మొన్న రిజల్ట్ కూడా మొన్న మార్చిలో రిజల్ట్ కూడా సార్ దాదాపు స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువనే వచ్చింది సార్. మన దగ్గర రిజల్ట్ 76% వచ్చింది ప్రస్తుతానికి. లాస్ట్ 5 years అంటే సార్ మొన్న ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 76 స్టేట్ యావరేజ్ పైన. అంతకంటే లాస్ట్ బిఫోర్ కొద్దిగా రాలేదు సార్, పర్సంటేజ్ రాలేదు. అంతకంటే ముందు కూడా రాలేదు. ప్రిన్సిపల్స్ వాళ్ళు పాత ప్రిన్సిపల్ ఉన్నప్పుడు కూడా రాలేదు. ఇక అది ఇప్పుడు కొద్దిగా పుంజుకుంటుంది. అడ్మిషన్స్ కూడా బాగా అవుతున్నాయి. వాళ్ళకు తగినన్ని సౌకర్యాలన్నీ అందిస్తూ ఉన్నాం సార్ మేమైతే. లాస్ట్ ఇయర్ ఏమైనా అప్గ్రేడ్లో ఏమైనా రిజల్ట్ ఏ విధంగా ఉంది సార్? లాస్ట్ నీట్ మన దగ్గర రాశారు సార్. ఒక పిల్లోడు రాశాడు, కానీ దాంట్లో అడ్వాన్స్ దాంట్లో రాలేకపోయాడు. ఎందుకంటే ఆ పిల్లోడు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాడు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఆ పాస్ అయితేనేమో తను వెళ్ళిపోయేవాడు, ఫెయిల్ అయింది కాబట్టి అతను రాసుకోలేదు. రెండోది వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ హెల్త్ బాగలేదని చెప్పేసి ఆ పిల్లోడు కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదు సార్, చూపలేదు, రాయలేకపోయాడు. రిజల్ట్ లాస్ట్ ఇయర్ మంచిగా ఉంది సార్. 76 స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువనే ఉంది సార్, అబోవ్ ఉంది. టాప్ మార్క్స్ కొద్దిగా ఐడియా లేదు సార్. ఫస్ట్ ఇయర్ 475 సార్. 475 ఫస్ట్ ఇయర్లో, 975 సెకండ్ ఇయర్లో ఉన్నారు సార్. పిల్లాడు ఆ అబ్బాయి పేరు కావలి నవీన్ కుమార్ 975 వచ్చాయి సార్ అబ్బాయికి. మంచి మార్క్స్ తీసుకొచ్చారు. తర్వాత ఫస్ట్ ఇయర్లో కూడా యాదగిరి అనే పిల్లోడు, ప్రభాస్, వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో ఉన్నారు సార్. 2 పిల్లలు మంచి మార్క్స్ వచ్చాయి వాళ్ళకి కూడా. మనకి ఇక్కడ చూస్తుంటే మనకు ఆ డోర్లు పోయినట్టు. అవును సార్, అవును సార్. ఇంకా కొంచెం వాటర్ కూడా ఏదో అన్నట్టున్నారు. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ బొమ్మరెడ్డిపల్లి ఉంది సార్. బొమ్మరెడ్డిపల్లి నుంచి 1.5 కిలోమీటర్ నుంచి మనకు బోర్ అక్కడే ఉంది సార్. ఇక్కడ క్యాంపస్లో బోర్లు వేస్తారు సార్. దాదాపు ఒక 10 బోర్లు పడ్డాయి, కానీ వాటర్ ఎక్కడ పడలేదు. ఒకటి ఆ క్వార్టర్స్ దగ్గర చిన్న బోర్ ఒకటి ఉంది. తర్వాత బొమ్మరెడ్డిపల్లిలో అప్పుడు ఉన్న ప్రిన్సిపల్స్ చేసి కలెక్టర్ ద్వారా అక్కడ వేయించి దానికి పైప్ లైన్ నుంచి 1.5 కిలోమీటర్ పైప్ లైన్ ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్రస్తుతానికి. మొన్న దాకా స్కూల్లో మనకు ఇది మిషన్ భగీరథ కూడా వాటర్ వస్తున్నాయి పిల్లలకు. ఇక్కడ కాలేజ్ సపరేట్ అయినాక మిషన్ భగీరథ రాలేదు. 2-3 సార్లు నేను సార్ వెళ్ళి కూడా లెటర్ ఇచ్చేసి వస్తాం అంటారు, కానీ వాళ్ళు రాలేదు. ఇప్పుడైతే పైప్ లైన్ సార్ ఆ నుంచి మన పాంబండ టెంపుల్ కదా సార్, గోడ పక్క, అక్కడ నుంచి తీసుకురామని సారు నేను 3 సార్లు పోయినాము. వస్తాం సార్ అన్నారు, రాలేదు. దాని గురించి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత RO వాటర్ ఉంది సార్, మన ప్లాంట్ ఉంది, RO ప్లాంట్ ఉంది. దాని నుంచి వాటర్ పిల్లలు తాగుతున్నారు. అవుతుంది సార్, అవుతుంది. లేదు సార్, మన దగ్గర మెయింటెనెన్స్ అవుతుంది. దాన్ని రోజు దశరథ్ అని ఆయన వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఛార్జ్ ఇచ్చాను, ఆయనే చూసుకుంటాడు. నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్ళు వేస్తుంటాడు. 2 దిక్కులు ఇప్పుడు స్కూల్లో మన కాలేజీలో 2 ప్లాంట్ వర్కింగ్, వాటర్ ప్లాంట్ వర్కింగ్, అవే నీళ్ళు అవుతున్నారు పిల్లలు. అవును సార్, మేము ఆల్రెడీ ఉన్నతాధికారులకు ఇచ్చాం సార్. టెండర్ కూడా వచ్చింది సార్. దాదాపు 78 lakhs 80 lakhs వచ్చింది సార్. వాళ్ళు కాంట్రాక్ట్ వస్తే మేము అన్నీ చేయించుకుంటాం సార్. గవర్నమెంట్ ఇచ్చింది. ఏది సార్ టెండర్ వచ్చి దాదాపు ఒక 3 months అయిందా సార్? 1 month అవుతుంది. 1 month అవుతుంది సార్. వాళ్ళు వచ్చారంటే మేము మాకు కావాల్సిన సౌకర్యాలు చేయించుకుంటాం. డోర్లు కానీ కిటికీలు కానీ అన్నీ చేయించుకుంటాం సార్. కాలేదు సార్, కాంట్రాక్ట్ వాళ్ళు టెండర్ రాలేదట సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము చేయించుకుంటాం. ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మొన్న కూడా ఇన్ఫర్మేషన్ ఏఈ వాళ్ళకి చెప్పినాం సార్. ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అది ఏమంటారు సార్, అది టెండర్ వేయలేదు, దాన్ని వేసిన తర్వాత వస్తాం, అన్నీ చేస్తామని చెప్పారు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఏమైనా ఉంటాయి సార్. మా విత్ ఇన్ ద బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ఉందో కంటింజెంట్ అమౌంట్ ఉంటుంది సార్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో నుంచి ఇప్పుడు మొన్న తెప్పించాను సార్. దాదాపు 4,200 రూపాయలు పెట్టి ట్యూబ్ లైట్లు మొన్న మనకు 1 month కిందట ఇవైంది సార్. వర్షాలు గిట్ల వచ్చింది కదా సార్, అవి కాలిపోయినాయి. తెప్పించి పెట్టాను, ఫిట్ చేయించాను.
మనకు మెయింటెనెన్స్ కొరకు ఇయర్లీ కొంత ఫండ్ అలాట్మెంట్ అవుతుంటుంది. అవును సార్. అది ఎంత అవుతుంది సార్ మనకు? అంటే కంటింజెంట్ బట్టి సార్ వాటర్ ఎలక్ట్రిసిటీ తక్కువనే ఉంది సార్, అంతా లేదు, మనకు బడ్జెట్ తక్కువనే ఉంది. దాంట్లోనే విత్ ఇన్ ద దాంట్లోనే చేస్తున్నాం సార్. కొన్ని ఎక్కువ కూడా మేము పెట్టుకుంటున్నాము, చేతులతో కూడా అవుతుంది, పెట్టుకొని చేపిస్తున్నాం. సో ఇది అండి ఈ కళాశాల యొక్క వాతావరణం మరియు చదువు, అక్కడ అవసరాల గురించిన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారి వివరణ. అయితే ప్రభుత్వాలు ఇన్ టైంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల లేదా తక్కువ మంజూరు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కళాశాల మేనేజ్మెంట్ చేసేవారు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఏదైనా ఖర్చులు అవసరమైనప్పుడు తక్కువ పడితే వారి జేబులో నుండి పెట్టుకొని ఆ తర్వాత నిధులు ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్టుగా మనకు చెబుతున్నారు. కాబట్టి ఇది చాలా చిన్న మొత్తాలకైతే కొంత ఇబ్బంది కాకపోయినా కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తాలు అవసరమైన సందర్భాల్లో చాలా వారికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా తగినన్ని నిధులు అందుబాటులో ఉంచి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ DG6 ఛానల్ తరఫున మేము కోరుతున్నాం. ఇది అండి రోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.